నిమిషాల్లో అయిపోయే చట్నీ చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇదే మూకుడిని స్టవ్ పైన పెట్టేసుకొని కొన్ని ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న బీరకాయ, కొత్తిమీర కాడలతో, అలానే కొద్దిగా చింతపండు, ఉప్పు. వదినా నూనె లేదు అంటే నూనె లేకుండా ఎలా చేస్తావు, అదేలా సాధ్యము అనే డౌటు ఒక్కరిద్దరికైనా వచ్చి ఉండాలి. సాధ్యము, అదే చూపిస్తా చూడండి. వదినా ఒక 5 నిమిషాల వరకు దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలి. దాని తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవడం అంతే. ఏంటి అంత సింపులా అంటే అయిపోయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకోవడం. వావ్, ఎంత బాగుందో కలర్. ఇప్పుడు ఏంటదినా తాలింపు లేదని చూస్తున్నావా? తాలింపు లేదు, ఫ్రెష్గా అలా కొద్దిగా సాతే చేసి నూనె కూడా లేకుండా జస్ట్ సాతే చేసి బాగా మిక్సీ పట్టిన ఫుల్ ఫైబర్ ఉన్న బీరకాయ చట్నీ. బీరకాయ చట్నీ ఎలా చేసుకున్నామంటే మూకుడులో ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న బీరకాయ ముక్కలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు వేసి వేయించి మిక్సీ పట్టుకుంటే బీరకాయ చట్నీ రెడీ.